హలో ఎవ్రీవన్, హ్యాపీ సండే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే అనుపమ వస్తారా మహేంద్రని ఇంటికి తీసుకుని అయితే వస్తారు కదా. అప్పుడే మహేంద్రకి చాలా కోపం వస్తుంది. అసలు మీరిద్దరూ ఎందుకు వచ్చి నన్ను ఆపారు? మీరు గనక వచ్చుండకపోతే ఇప్పటికీ సమస్యలన్నీ తీరిపోయేవి, వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కదా అని అంటే, ఏంటి మహేంద్ర నువ్వు చేస్తున్నది? అసలు ఒక్కసారైనా ముందు వెనక ఆలోచించి ఈ పని చేసావా? నువ్విప్పుడు శైలేంద్రని షూట్ చేయడం వలన జరిగే నష్టం ఏంటో నీకు అర్థం కావట్లేదు. రిషి శైలేంద్ర దగ్గరే ఉన్నాడని మనకి క్లియర్గా తెలిసినప్పుడు తనకేదైనా జరిగితే ఎలా రిషి సేఫ్గా బయటకు వస్తాడని నువ్వు అనుకుంటున్నావు? ఆ తర్వాత పరిణామం ఏంటని ఒక్కసారైనా ఆలోచించావా అనేసరికి స్టన్ అయిపోతాడు మహేంద్ర. అనుపమ చెప్పేది కూడా నిజమే కదా, కరెక్ట్ టైంకి వచ్చి నన్ను ఆపి మంచి పని చేశారు అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. ఇంతలో రిషి కార్ సౌండ్ వినిపిస్తుంది వసుకి. అప్పుడే వసు చాలా హ్యాపీగా, మావయ్య రిషి సార్ వచ్చారు మావయ్య, రిషి సార్ కార్ సౌండ్ వినిపిస్తుంది అంటూ పరుగు పరుగున బయటికైతే వస్తుంది. నిజమా? నిజంగా రిషి వచ్చాడా? అది రిషి కార్ సౌండే, పద అనుపమ అంటూ వాళ్ళిద్దరు కూడా బయటికి వచ్చి చూస్తారు. రిషి కార్ కనిపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. రిషి సార్ వచ్చేసారు అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కార్ దగ్గరికి వెళ్లేసరికి కార్లో నుండి ముక్కులు దిగడం చూసి స్టన్ అయిపోతుంది వసుధార. అప్పుడే ఏంటి సార్ మీరు కార్ తీసుకొచ్చారు? ఓ రిషి సార్ కార్లో పక్కన కూర్చున్నారా? మీకు రిషి సార్ ఎక్కడున్నారో కనిపించారా? ఏరి సార్ ఇంకా రిషి సార్ బయటికి రారేంటి అని అడుగుతుంది వసుధార. అప్పుడే సారీ మేడం, రిషి సార్ ఎక్కడున్నారో కనిపించలేదు. నేను మొన్నే చెప్పాను కదా రిషి సార్ కార్ కనిపించిందని, అందుకే ఆ కార్ని మీకు హ్యాండ్ ఓవర్ చేద్దామని తీసుకొచ్చాను. అతి త్వరలోనే రిషి సార్ ఎక్కడున్నారో కూడా కనుక్కుంటాను మేడం, సారీ మీరేం ఫీల్ అవ్వద్దు అని చెప్పి ముక్కులు కార్ కీస్ ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక కుప్పగూలిపోతుంది వసుధార, చాలా బాధపడుతూ ఉంటుంది. అనుపమ మహేంద్ర కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే వసుధార, చూసారా మావయ్య శైలేంద్ర ఎంత బాగా ప్లాన్ చేశాడో. ముకుల్ తనకి తెలియక రిషి సార్ ఎక్కడో ఉన్నారనుకుని వెతుకుతాను అని అంటున్నాడు గాని ఇంకేం వెతకడం, ఎక్కడ రిషి సార్ దొరకడం. తను శైలేంద్ర దగ్గర ఉన్నప్పుడు ముకుల్కి ఎలా దొరుకుతారు మావయ్య? అసలు రిషి సార్ ఎలా ఉన్నారో ఏంటో అంటూ వసు ఏడుస్తూ ఉంటే అప్పుడే అనుపమ, నువ్వేం బాధపడుకు వసుధారా, రిషిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పాను కదా, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అప్పటి వరకు నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు మహేంద్ర, కాస్త ఓపిగ్గా ఉండు. మన అందరం జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసి ఎలా అయినా రిషిని క్షేమంగా ఇంటికి తీసుకొద్దాం, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి అనుపమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.